వాళ్ళు వెనక నిలబడి ఈ ర్యాలీని కొనసాగిస్తామని చెప్పి మనవి చేస్తూ ఒక్క 10 నిమిషాల్లో అందరం కూడా పెద్దలు మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందటం మనకందరికీ ఈ దేశానికి తీరని లోటు అని చెప్పి మనం చేస్తున్నాం. ఆయన చూపించినటువంటి సంస్కరణల దారిలో ఈరోజు ప్రభుత్వాన్ని కూడా వారి అడుగుల్లో నడవబట్టే ఈరోజు భారతదేశం అన్ని రంగాలలో కూడా ముందుకు సాగుతుంది. దానికి ప్రధాన కారణం ఆ మహా వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానమే కారణం అని చెప్పి మనవి చేస్తూ ఆ మహానాయకుని స్మరించుకుంటూ ఒక్క నిమిషం అందరం కూడా మౌనం పాటించాలని చెప్పి కోరుతున్నానండి. తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు ప్రజల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 15,000 కోట్ల పైసలు కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇప్పటికే షాక్ కొట్టేటువంటి కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది. జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి. చంద్రబాబు మెడలు వంచి ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే ఎస్సీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి 200 యూనిట్లు ఉందో దానికి కూడా గ్రూప్ ఛార్జెస్ అని అవి ఇవి కలిపి ఈరోజు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజులు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నిలిచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇచ్చేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్ పోరుబాటు కార్యక్రమానికి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఉన్నటువంటి ఇంజనీరింగ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే ఉన్నానండి. ఇంకా బీపీ ఆ సౌండ్